నమస్కారం. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్న విషయం అందరూ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల విసిగిపోయి ఈ ప్రభుత్వం మీద స్పందించేది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించారు, ఇది అబద్దాల ప్రభుత్వము, మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి కుమిలి బాధపడి ఆవేదనతో నర్సంపేటకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం, నేను అర్ధరాత్రి చనిపోవడం నన్ను తీవ్ర ఆందోళనకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైన సంఘటన. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇలా వాళ్ళ సమస్యల కోసం ఆందోళన చేసినప్పుడు వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళని ఒప్పించి మెప్పించి సంధానించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా 39,000 మంది కార్మికులు ఇలా సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు 10,000 బస్సులు ఆగిపోయినాయి. ప్రతిరోజు 60 లక్షల మంది పేద ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమ్మె వల్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే విషయంలో శ్రద్ధ ఉంటుంది, కానీ ఇంత పెద్ద సమ్మె జరుగుతున్నది అన్నటువంటి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగంలో ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు. వాళ్ళ పదవీ విరమణ పొందినాక వాళ్ళ శాలరీ ఎంత అంటే ఆసరా పెన్షన్ కంటే తక్కువ వస్తుంది. ఆసరా పెన్షన్ కంటే వాళ్ళ పెన్షన్ తక్కువ వస్తుంది. అంత ఘోరమైన బతుకులు వాళ్ళ ఈ పరిస్థితి. ఆ డ్యూటీ చేసేటప్పుడు ఇంతవంతా నేను